నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన 5వ దశ పోలింగ్ 59% ఓటింగ్ నమోదైందన్న ఈసీ. రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితకు మరోసారి చుక్కెదురు. జూన్ 3 వరకు కస్టడీ పొడిగించిన ధర్మాసనం. తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. సన్న వడ్లకు 500 బోనస్ కు గ్రీన్ సిగ్నల్. ప్లే ఆఫ్ కు చేరిన ఐపీఎల్ 2024 ఈవేళ కేకేఆర్ తో తలపడనున్న ఎస్ఆర్హెచ్. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ 5వ దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 6 రాష్ట్రాలు 2 యూటీలోని 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 59.06 పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 73.14% పోలింగ్ నమోదు కాగా, మహారాష్ట్రలో అత్యల్పంగా 53.51% మంది మాత్రమే ఓటేశారు. ఈ దశలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. 2019లో 7 రాష్ట్రాల్లోని 51 స్థానాలకు జరిగిన 5వ దశ లోక్సభ ఎన్నికల్లో 64.16% పోలింగ్ నమోదైంది. తాజాగా లోక్సభ ఎన్నికల 5వ దశ ముగియటంతో ఇప్పటి వరకు మొత్తం 543 లోక్సభ స్థానాలకు 25 రాష్ట్రాలు, యూటీల్లో 428 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 25న 6వ దశ, జూన్ 1న చివరి దశ జరగనున్నాయి. ఈడీ, సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. గతంలో విధించిన కస్టడీ సోమవారంతో ముగిసిన నేపథ్యంలో ఆమెను తీహార్ జైలు అధికారులు వర్చువల్ మోడ్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. తొలుత సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీపై విచారణ చేపట్టగా ఆమె కస్టడీని పొడిగించాలని సిబిఐ తరపు న్యాయవాది పంకజ్ గుప్తా కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సిబిఐ కేసులో కవిత కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. తర్వాత ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీపై విచారణ జరిగింది. దర్యాప్తు కీలక దశలో ఉందని కవిత కస్టడీ పొడిగించాలని ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోర్టును కోరారు. అలాగే కవితతో పాటు మరో 4గురిపై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై వర్చువల్ మోడ్లో కవిత న్యాయవాది నితేష్ రాణా అభ్యంతరం తెలిపారు. ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, కవితను విడుదల చేయాలని కోరారు. ఛార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఈడీ ప్రస్తావించింది. ఇరువైపు వాదనలు విన్న స్పెషల్ జడ్జ్ ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి జూన్ 3న కవితను వర్చువల్ మోడ్లో కోర్టు ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. మరోవైపు సిబిఐ అక్రమ అరెస్ట్, ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 26న ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.
రాష్ట్రంలో రైతులు పండించే సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్నవడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ధాన్యం కొనుగోళ్లు, తడిసిన ధాన్యం సేకరణ, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లింపు, పాఠశాలల్లో సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగినేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతుల పంట కొనుగోళ్లు, పాఠశాలల్లోని సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ NDSA ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, ₹2కి కిలో బియ్యం పథకాలను రాష్ట్రంలో ఏటా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంటాయని మంత్రి పొంగులేటి తెలిపారు. పైగా ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఈ సన్న బియ్యాన్ని బయటి ప్రాంతాల నుంచి కొనకుండా రాష్ట్రంలోని రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాలకు 500 చొప్పున ఈ సీజన్ నుంచే బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయ్ దిలీప్ కుమార్ అన్నారు. ప్రశ్నించే గొంతుగా, నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాడని, పట్టభద్రుల సమస్యల కోసం కూడా ఆయన అసెంబ్లీలో గళం విప్పుతారని చెప్పారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయ్ దిలీప్ కుమార్తో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం, నల్గొండకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు సంబంధించి కూడా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో 3 జిల్లాల్లో మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ కూడా ప్రచారం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ప్రచారం చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్. అసలు వారిని అడిగి తెలుసుకుందాం, చర్చ ప్రధానంగా మీరు గతంలో బీజేపీ నుంచి ఉన్నారు కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి మల్లన్న తరఫున ఎందుకు ప్రచారం చేస్తున్నారు? బీజేపీ వదిలిపెట్టి చాలా లేదు, ఎలక్షన్ ముందే వచ్చేసాను కాంగ్రెస్. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణంలో బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి జీరో ఉండే. దానికంటే ముఖ్యంగా మాకు కేసీఆర్ అనేవాడిని కొట్టాలి అనేది ఒక యాంబిషన్తోనే ఆ రోజుల్లో బీజేపీ పైన అందుకే పోయాం. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. నిజానికి అరెస్టులు జరగలేదు, అప్పుడు కవిత అరెస్ట్ జరగలేదు, చాలా స్పెక్యులేషన్ ఉండే. సో తెలంగాణ వాదులు చాలామంది బీజేపీలో చేరిన వాళ్ళంతా నిరుత్సాహపడి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి ఒక ఊపు వచ్చింది. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అనుకున్నట్టే కాంగ్రెస్కి ప్రజలు మ్యాండేట్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ కొలాప్స్ అయింది. అది 39 సీట్స్ ఉన్నా కూడా మళ్ళీ వచ్చే టైం కల్లా చాలామంది మైగ్రేట్ కావడం, కాంగ్రెస్లో కొంతమంది రావడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే టైంకి పేకమెడలా కూలిపోయింది, బీఆర్ఎస్ లేదు. సో ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి లోపల కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఒక అంశం, తర్వాత బీఆర్ఎస్ జీరో కావడం ఇంకో అంశం. సో బీజేపీ కూడా ఆశించిన స్థాయిలో కాకుండా ఓన్లీ 8 సెగ్మెంట్స్కే పరిమితం కావడం చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 80% 100% గెలుస్తాడు. ఇది బై ఎలక్షనే. అట్మాస్ఫియర్ అంతా ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ ఉంది. తీన్మార్ మల్లన్న కూడా పాపులర్. అతని గతంలో ఒక క్యూ ఛానల్ నడిపి తన చేతిలో అధికారం లేనప్పుడే ప్రజా సమస్యల మీద అద్భుతంగా స్పందించాడు. ఎవరిని వస్తే వాళ్ళతో ఆఫీసర్లతో మాట్లాడడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. సో ఈరోజు ఎమ్మెల్సీగా ఉంటే, అధికారాన్ని చేతిలో ఉంటే ఇంకో రకంగా కూడా ప్రజలకు ఇతోధికంగా సేవ చేసే అవకాశం అతనికి ఉంటుంది. కాబట్టి ఆయన కమిట్మెంట్ బట్టి కూడా డిజర్వింగ్ క్యాండిడేట్. పోయినసారి ఎలక్షన్స్ కూడా మనం చూసాం. ఆయన కేవలం ఒక 15-20,000 ఓట్స్తోనే పోయాడు, ఇండిపెండెంట్గా పోటీ చేసి. ఇప్పుడేమో ఒక మ్యాసివ్ స్ట్రక్చర్, పార్టీ స్ట్రక్చర్ కాంగ్రెస్ వెనక నిలబడి ఉంది. బీఆర్ఎస్ అయితే ఓట్లు అడిగే పరిస్థితిలో లేరు, అది కొలాప్స్ అయిపోయింది. ఆ క్యాండిడేట్ లెక్కలోకి రాడు. కాస్త కూస్తూ ఉంటే బీజేపీకి ఉంటుంది. ఆ బీజేపీ కూడా గతంలోనే ఓడిపోయినటువంటి క్యాండిడేట్ అప్పుడే నాకు తెలిసి 4th or 5th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు పెద్దగా ఇంప్రూవ్ కావడానికి స్కోప్ కూడా ఇక్కడ కనపడలేదు. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే తీన్మార్ మల్లన్న, అదే నవీన్ కుమార్ ఎలియాస్ నవీన్ కుమార్ యొక్క గెలుపు అనేది నల్లేరు మీద నడగానే అనిపిస్తుంది నాకు. అన్నది అధికారం మనందరం కలిసి 10 ఏళ్ల అధికారం కట్టగట్టాం. అప్పుడు బంగారు తెలంగాణ చేస్తారనుకున్నాం. మరి అవినీతికి ఆలవాలు అయిపోయారు, ఆశ్రిత పక్షపాతం, ధృతరాష్ట్ర పరిపాలన, కుటుంబం తప్ప మరొకళ్ళు లేడు. ఇవన్నీ వాళ్ళు స్వయంకృత అపరాధం. అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని సవ్యంగా వాడి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుంటే వేరే పద్ధతి ఉండేది. అట్లా మాలాగా ఫ్రస్ట్రేట్ అయినటువంటి వాడు మల్లన్న కూడా. బీజేపీ గురించి నేను చెప్పా కదా, ఎట్లయితే మేము ఫ్రస్ట్రేట్ అయ్యామో మల్లన్న కూడా ఫ్రస్ట్రేట్ అయ్యాడు.
సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎవరు నిజంగా కాస్త కూస్తో ప్రజాసేవ చేసే ఉద్దరులు ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. సో మళ్ళీ కూడా సహజంగా అది ఆలోచించే ఈరోజు కాంగ్రెస్ వైపు రావడం అనేది జరిగిందని అనుకుంటున్నా. సో మంచి పని కూడా చేశాడు. అతనికి ఉన్న ఇమేజ్ కానీ, పబ్లిక్లో ఉన్న పాపులారిటీ కానీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంటే అది ఈజీ కాదు. ఇది దాదాపు 34 అసెంబ్లీ సెగ్మెంట్స్లో స్ప్రెడ్ అవుతుంది. 4,65,000 మంది పాత ఉమ్మడి జిల్లాల మూడిట్లో స్ప్రెడ్ అయి ఉంటారు. ఇక మండలానికి 1-2 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ బూత్ దాకా తీసుకురావడం, వాళ్ళతో ఓటేయించడం అనేది అంత ఈజీ పని కాదు. కాబట్టి ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరికంటే ముందు వాళ్ళకి వాస్తవాలు ఏంటి, ఫీల్డ్లో ఏముంది, ఏం చేస్తే ప్రజలకు మంచిదని ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను హోప్ చేస్తున్నా గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటారు, మళ్ళీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాల్లో పెట్టబద్దులకు ఎలాంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతారు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వస్తే ఎలాంటి హామీలు ఇస్తారు సార్? ఇప్పటికే మీరు చూడండి, మన సీఎం చెప్పాడు కదా 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు వచ్చిన 3 నెలలలో. అంతకుముందు ఆన్గోయింగ్ కానీ, కొత్తవి క్రియేట్ చేయడం కానీ, ఏదేమైనా సరే 30,000 ఎంప్లాయ్మెంట్ చేతి అందరికీ అప్పచెప్పాడు. విదిన్ 1 ఇయర్లో 2 lakh ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నాడు. ఇది కాకుండా 175 స్కిల్ సెంటర్స్ పెడతా అంటున్నాడు. ఆ స్కిల్ సెంటర్ ద్వారా ఎవరికైతే ఉద్యోగాల అవకాశాలు, నైపుణ్యం అవసరం ఉందో ఆ నైపుణ్యం వాళ్ళకు వచ్చేటట్టుగా చేసి కొత్త కంపెనీస్ ప్రోత్సహించి వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అయినా సరే ఎంకరేజ్ చేసే పరిస్థితి మీరు చూడబోతారు. అది దాదాపు 28 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మన గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తే నాట్ ఈవెన్ 10% ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ కాదు. సో ప్రత్యేక ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి స్కిల్ ఇచ్చి, ఇండస్ట్రీస్ పెట్టుకొని ఇచ్చి, లోన్స్ ఇప్పించి ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తప్ప వాళ్ళకి ఉపాధి రాదు. అది మా యొక్క ప్రియారిటీ. డెఫినెట్లీ యువతను మీరు ట్యాకిల్ చేయలేకపోతే అన్రెస్ట్ ఉంటుంది, సోషల్ అన్రెస్ట్ ఉంటుంది. దాన్ని దూరం చేయడానికి మీరు కాంగ్రెస్ ఎంత కట్టుబడిందో విదిన్ 1 year మీరు రిలీజ్ అవుతారు. పట్టభద్రులు మీరు చివరిగా ఏం చెప్తారు? పట్టభద్రులందరికీ నా అప్పీల్ అదే. ఇప్పుడు మీరైనా ప్రశ్నించే గొంతు ఎవరంటే తీర్మార్మలను మించి ప్రశ్నించే గొంతు లేదు. మీకు తెలుసు 37 సార్లు అరెస్ట్ చేసింది ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్. సో అటువంటి ప్రశ్నించేవాడు హౌస్లో ఉన్నాడు అనుకోండి, మన తరఫున వాయిస్ వినిపిస్తాడు, గ్రాడ్యుయేట్ సమస్యలు హైలైట్ చేయగలుగుతాడు, ప్లస్ సేవ చేస్తాడు, సామాజిక సేవ. కాబట్టి అతన్ని మించిన అభ్యర్థి ఉన్నాడని అయితే అనుకోవట్లేదు. కాబట్టి మీ అందరి ద్వారా అప్పీల్ చేస్తున్నా, గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ 3 జిల్లాల్లో ఆలోచించి ఓటేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు తీన్మార్ మల్లన్నకు వేయండి. ఆ బ్యాలెట్ పేపర్లో కూడా నవీన్ కుమార్ అని ఉండదు, తీన్మార్ మల్లనే ఉంటుంది. నెంబర్ 2 ప్లేస్లో ఉంటాడు ఆయన బ్యాలెట్లో. వారి ఎదురుగా నెంబర్ 1 వేయాలి. నెంబర్ 1 వేసి భారీ మేరతో గెలిపించాలని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికైతే పట్టభద్ర ఎమ్మెల్యే సంబంధించిన మన ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మనల్ని తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించాలని, రాబోయే రోజుల్లో ఇటు విద్యార్థులకు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ అనేక సమస్యలు కూడా పోరాడి గళం విప్పుతారని, రాబోయే రోజుల్లో వాళ్ళకందరికీ న్యాయం చేసే వ్యక్తి తీర్మార్ మనల్ని కూడా దిలీప్ కుమార్ చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఆ పట్టభద్ర ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రచారం మాత్రం ఖమ్మంలో మాత్రం విస్తృతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 టీవీ, ఖమ్మం నుంచి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రాష్ట్ర ఉన్నతాధికారులు బిష్కెక్లోని భారత రాయబారి అరుణ్ కుమార్ చటర్జీని సంప్రదించి వివరాలు సేకరించారు. భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి ఎంబసీ హెల్ప్ లైన్ పూర్తిగా పనిచేస్తుందనని చటర్జీ హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయని, భారతీయ విద్యార్థులందరూ సిద్ధమవుతున్నారని చెప్పారని తెలిపారు. అక్కడ జరిగిన ఘటనలో భారతీయ విద్యార్థులెవరూ తీవ్రంగా గాయపడలేదని, దవాఖానాలో చేరలేదని చటర్జీ స్పష్టం చేశారని వెల్లడించారు. మరోవైపు కిర్గిస్థాన్లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బిష్కెక్లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. కిర్గిస్థాన్లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను, విదేశాంగ మంత్రి జయశంకర్ను బిష్కెక్లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్, జహీరాబాద్ ఎంపీ బీపీ పాటిల్ అన్నారు. మేళ్లచెరువు ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు అంటున్నారే తప్ప వాళ్ల హయాంలో పేదలకు జరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి
తప్పు చేశామని అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బస్తాకు 3 కిలోల తరుగు తీస్తూ రైతులను నష్టపరుస్తున్నారని పేర్కొన్నారు. ధాన్యానికి 500 రూపాయల బోనస్ నీటి మూటగానే మిగిలిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప అమలైందేమీ లేదన్నారు. పట్టభద్రులు ఆలోచించి బీజేపీకి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డిలు మాట్లాడారు. మోడీ సంక్షేమ పథకాలతో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేము మొన్న ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అన్న మీకు మేము ఓటు వేసినా మేమే ఆశ్చర్యపోతాం. నల్లగొండ లాంటి పట్టణం ప్రాంతాల్లో కూడా మీకు ఓట్లు వేసినా మీరు గెలుస్తారని చెప్పే మాట వింటేనే అప్పుడే దాని నుంచి 10-12 సీట్లకు తగ్గకుండా ఇవాళ గెలుస్తారని చెప్పి మేము అనుకుంటాం. ఆ టీంను బట్టి మేము మొన్న ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అన్న మీకు మేము ఓటు వేసినా మేమే ఆశ్చర్యపోతాం. నల్లగొండ లాంటి పట్టణం ప్రాంతాల్లో కూడా మీకు ఓట్లు వేసినా మీరు గెలుస్తారని చెప్పే మాట వింటేనే అప్పుడే దాని నుంచి 10-12 సీట్లకు తగ్గకుండా ఇవాళ గెలుస్తారని చెప్పి మేము అనుకుంటాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. శాసనసభలో, లోక్సభలో ప్రజలు ఏకపక్ష ధోరణి అవలంబిస్తే ప్రజాస్వామ్యాన్ని సమతుల్యంగా కొలిచేందుకు శాసన మండలిని ఏర్పాటు చేశారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డి నిలుస్తారని చెప్పారు. తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి, మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరపున వకాల్తా పుచ్చుకొని వాదించాలనా, లేకపోతే ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని తెల్లారులేస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు, బూతు మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా, మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు. ఒక గోల్డ్ మెడలిస్టు, స్వతహాగా స్వశక్తితో ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి. ఒక రైతు కుటుంబం నుంచి, అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలు, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో కూడా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా, రిలాక్స్డ్గా, లగ్జూరియస్గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం, మన కోసం, మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. మీరు ఇందాక తమ్ముడు ఒక గొప్ప మాట చెప్పినాడు, యువతకి అవకాశాలు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే అంటాం. మరి అలా ఒక తమ్ముడు, ఒక గోల్డ్ మెడలిస్టు, స్టేట్ ర్యాంకరు, మరి అమెజాన్లో, మరి ఫేస్బుక్లో, సిటీ బ్యాంక్లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కొడుతూ మీ ముందుకు వచ్చినాడు. మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, 56 కేసులు నా 74 రోజులు చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెట్టినవాడు. జైలుకు స్వాతంత్రోద్యమంలోనో తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు, కానీ ఇతరులను వంచి, బ్లాక్మెయిల్ చేసి, మోసం చేసి, ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చండాలపు పనులు చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి. మీకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ 6 నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంగ్లీష్లో, తెలుగులో చక్కగా అనర్గళంగా ఒక్క బూతు పదం కూడా లేకుండా ఎంత చక్కగా తన మనోభావాలను మన ముందర పెట్టిండు. ఇన్మార్ మల్లన్న గారు పెట్టగలరా? పొద్దున ట్యూనిస్లో ఆయన మాట్లాడే భాష మీకు అర్థం, చెప్పుతోని కొడతా అనే భాష మాట్లాడే వ్యక్తి పట్టభద్రులకు ఏ విధంగా ప్రతినిధిగా ఉండగలడు? దయచేసి మీరు ఆలోచించాలి. మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్కి అందరికీ వివరించాలి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ తెలంగాణ. ఇలా ఈ మా లాంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్న వ్యక్తి మరి కేటీఆర్ గారు. మా లాంటి వాళ్ళందరినీ కూడా ఎన్కరేజ్ ప్రోత్సహిస్తూ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అని చెప్పి యూ హ్యావ్ టు లే అవుట్ యువర్ ఐడియాస్ బిఫోర్ పీపుల్ అని చెప్తున్న మరి గొప్ప నాయకులు కేటీఆర్ గారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మిత్రులారా, అందుకొరకే దయచేసి మీ ఓటు ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఈరోజు మీరందరూ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చున్నట్టే.
రాకేష్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్సీ అయితే అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా కుదవబెట్టి బియ్యం బస్తాలు మోసుకొని అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ప్రతి నిరుద్యోగి కూడా ఎమ్మెల్సీ అయినట్టే మిత్రులారా. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం రాక మరి ఆటో డ్రైవర్లుగా మారో, లేకపోతే క్లీనర్లుగా మారో, లేకపోతే రైతు కూలీలుగా మారో, లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా మారో, లేకపోతే డెలివరీ బాయ్స్ లాగానో మారిన ప్రతి బిడ్డ కూడా ఎమ్మెల్సీ అయినట్టే. మీ అందరి వాయిస్ వినిపించాలంటే 3వ వరుసలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి 1వ నెంబర్ మీరు రాయాలి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ఎంతో ప్రాధాన్యమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు, వారు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరి ఒక తీర్పునిస్తారు. ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంటుంది. గత ఎన్నికల పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మన ముందే ఉన్నటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు. పార్టీలు ఏవైనా కానీ ప్రజలు, పట్టభద్రులు ఎప్పుడు కూడా మంచి విజనరీస్ ని, లిజెండ్స్ ని, ఇంటలెక్చువల్స్ ని, థింకర్స్ ని సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సంక్షోభ సమయంలో కూడా ఒక దారి చూపగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నారు. అంతే తప్ప మిగతా వాళ్ళని కాదు. ఎందుకంటే ఇది పెద్దల సభ, మండలి అంటే పెద్దల సభ. పెద్దల సభలో మేధావులను ఎన్నుకుంటారు తప్ప మోసగాళ్ళను ఎన్నుకోరు అని ప్రతి ఎన్నికల్లో కూడా రుజువు చేస్తూ వస్తా ఉన్నారు. అమెరికాలో తెలుగు మహిళ జయ బాధికకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో ఆమె కమిషనర్గా కొనసాగుతున్నారు. ఏపీలోని విజయవాడకు చెందిన జయ బాధిక హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరపున వాదించారు ఆమె. అలాగే మెక్ జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలుగాను పనిచేశారు. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరున కేరళం తాకే అవకాశం ఉందని, జూన్ మొదటి వారానికి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంతం వెంబడి గాలుల వేగం కూడా ఉంటుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అల్పపీడన ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. సముద్ర తీరం వెంబడి కొనసాగుతున్న ధోని ప్రభావం కారణంగా రాగల 48 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తార వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే రానున్న 48 గంటల అనంతరం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర కానీ, అటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలు 2 రోజుల విరామం అనంతరం మరలా ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయో, ఋతుపవనాలు జూన్ 1వ తారీఖు 1 నుంచి 3వ తారీఖు లోపలే ప్రవేశించిన నేపథ్యంలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర తీరం అంతా కూడా అలల అలజడి అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి అలలన్నా కూడా పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చూసుకుంటే అలలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి సముద్రం ఒక్కసారిగా ఉరకలు వేస్తున్న పరిస్థితులన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే
ఇప్పటికే 2 రోజులు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సముద్రం కూడా ఒకసారిగా పోటెక్కిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లోనే ఏపీ అంతా కూడా తీరా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భద్రతా పరిసరాలను భద్రతా విధంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రాష్ట్రంలో పలు చోట్ల కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఏదైతే పార్వతీపురం కానీ మన్యం ప్రాంతానికి సంబంధించి కానీ అల్లూరు జిల్లా లేదా అనకాపల్లి జిల్లాకు సంబంధించి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా గత 2 రోజులుగా చాలా చోట్ల చెదురుమదురు వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటికే పిడుగులు ఉరుములతో ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మేఘామృతమైనటువంటి వాతావరణం కూడా ఒకసారిగా ఇటు చల్లబరిచే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఏప్రిల్ నెలలో ఒకసారిగా ఎండలో దంచి కొట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మేఘాలన్నీ కూడా మేఘామృతమై ఉన్నటువంటి పరిస్థితి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారులు అయితే వాతావరణకు సంబంధించినటువంటి వెబ్ పోస్టుల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా వర్షాలు కురిసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రానున్న 48 గంటల అనంతరం కూడా చిన్నపాటి తేలికపాటి వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దీంతో పిడుగులు ఉరుములు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సముద్రం కూడా పూర్తిగా అలలైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితులు అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే విశాఖకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారంతా సురక్షితంగా ఉండాలంటూ కూడా తెలియచేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కాస్త రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా మరో 4 రోజుల్లో ఏదైతే అండమాన్ నికోబార్ తీరం నుంచి ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాన్సూన్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మాన్సూన్ ఎఫెక్ట్ కూడా అటు తమిళనాడు కేరళపై పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే మత్స్యకారులకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేనప్పటికీ అయితే ఈ కురిసిన వర్షాలు అంతా కూడా పెద్ద ఎత్తున కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే మాన్సూన్ కొనసాగుతుందో తీర ప్రాంతం వెంబడి జరుగుతున్నటువంటి ఈ మాన్సూన్ కారణంగా తుఫాను వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు కన్నబాబుతో చందు, 4 టీవీ, విశాఖపట్నం. ఏయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న తన భార్య లావణ్యను 5 ఏళ్లుగా వేధిస్తున్నారని గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారం చేశారని నోటీస్ ఇచ్చారని అన్నారు. తన భార్యకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా చేశారని అన్నారు. సస్పెన్షన్పై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యామని ఏయూని వైసీపీ ఆఫీసుగా వీసీ ప్రసాద్ రెడ్డి మార్చారని అన్నారు. బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరకు వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు, బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేసాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని. దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. అలాగే ఒక సైకిల్ వాడిని కారు గుద్దేసింది అనుకోండి, కారు గుర్తుంటే సైకిల్ వాడి పక్షాన ఉంటాం, లేకపోతే కారు వాడి పక్షాన ఉంటాం, దెబ్బలు తగిన వాడి పక్షాన ఉంటాం. ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి బాబు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది, ఇందులో 9 మంది ఉన్నారు, ఒకరి మీద కేసు పెట్టారు, మిగతా 9 మందిని 8 మందిని వదిలేశారు అని చెప్పి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే అలాగే వాళ్ళందరి పైన అటు ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచించేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా నియంత పాలన అనిపించుకుంటుందా?
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు సిఫార్సు లేఖలను నిన్నటి నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫార్సులపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు 10 వీఐపీ బ్రేక్, 10 ₹300 ఎస్సీడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు 6 చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తున్నారు. అలిపిరి నడకదారి సమీపంలో ఆఖరి మెట్ల వద్ద సోమవారం 2 చిరుతలు సంచరిస్తుండగా భక్తులు వాటిని చూసి కేకలు వేశారు. దీంతో అటవీశాఖ ప్రాంతంలోకి పారిపోయాయి. ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతోత్సవాలు పంచరాత్రాగమ రీతిలో సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు స్వస్తి వచనంతో శ్రీకారం చుట్టారు. భిక్షస్కరణ పూజ, పుణ్యవహచనం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకుడు నల్లం ధీగల్ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి. ఉదయం తిరువేంకటపతిగా అలంకార సేవతో తిరువీధుల్లో ఊరేగించారు. రాత్రి గరుడ వాహనంపై పరమ వాసుదేవ అలంకార సేవలు నిర్వహించారు. ఆలయ ఖజానాకు సోమవారం 56,27,107 రూపాయల ఆదాయం సమకూరింది. కాగా గుట్టక్షేత్రంలో సంగీత సభల నిర్వహణకు ఆలయ తూర్పు దిశ ఈశాన్యంలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం జరిగే కైంకర్యాల వివరాలు తెలిపేందుకు ఎల్ఈడి స్క్రీన్లను మండపం సమీపంలో సిద్ధం చేస్తున్నారు. ఆలయ విశిష్టతను తెలిపే QR కోడ్ను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides.